శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అందరికీ నమస్కారం అండి. కర్మయోగిని శారద. కర్మ అంటే పని, యాక్షన్. అలాగే యోగం అంటే యూనియన్, కలయిక అని అర్థం. కర్మయోగం అనేది ముక్తికి మార్గం. నిస్వార్థ సేవ అంటే ఇంపర్సనల్గా కర్మలు చేయటమే కర్మయోగం. అసలు మనం నిత్యం చేసే పనులు కర్మయోగానికి దారితీసే పనులా అనే ప్రశ్న వేసుకుంటే, ముందుగా మనం నిర్వర్తించవలసిన బాధ్యతలు బరువుగా అనిపిస్తే, చాలా కష్టంగా అనిపిస్తే, ఉదాహరణకి అత్తమామల్ని చూడటం, అలాగే ఆఫీస్లో వర్క్, వీటిల్ని చాలా కష్టంగా భావిస్తే అవి కర్మలుగా మారతాయి. అలా కాకుండా ఆ బాధ్యతల్ని జాయ్ఫుల్గా, ఇష్టంగా కనుక చేస్తే అవి కర్మయోగానికి దారితీస్తాయి. ఉదాహరణకి శారదాదేవి ఆమె పినతండ్రిని లాస్ట్ స్టేజ్లో తన వద్దే పెట్టుకొని ఆయన్ని ఎంతో అపురూపంగా, ఆయనకి ఇష్టమైన పదార్థాలన్నీ సేకరించి ఆయనకిచ్చి ఇలా చాలా ఇష్టంగా చూసుకున్నారు. ఇది కర్మయోగానికి దారితీస్తుంది. అలాగే మనం చేసే పనులు మనల్ని బంధిస్తే అవి కర్మలుగా మారతాయి. దీనికి ఉదాహరణగా ఒక బర్త్డే సెలబ్రేషన్ తీసుకుంటే, దాన్ని చేసి రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి తర్వాత వాళ్ళంతా గిఫ్ట్లు తెచ్చి వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇవి తెచ్చారు ఇవి తెచ్చారు అని ఎంచుకొని ఇలా చేస్తే ఆ కర్మలు మనల్ని బంధిస్తాయి. అలా కాకుండా ఈ బర్త్డే సెలబ్రేషన్ అనాథ శరణాలయంలోనూ చిన్నపిల్లల మధ్య చేసుకుంటే అక్కడ మనకెవరు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరూ ఉండరు. అక్కడ నిస్వార్థంగా ఉంటుంది. ఆ కర్మలు మనల్ని బంధించవు. అది కర్మయోగం అవుతుంది. అలాగే ఒక పని చేసేటప్పుడు టోటల్ ఇన్వాల్వ్మెంట్ కనుక దానిలో కనుక ఉంటే అది కర్మయోగం అవుతుంది. అలా కాకుండా ఒక పని చేస్తూ వేరే దాని గురించి ఆలోచించటము, అసంపూర్తిగా ఉంటాయి ఈ కర్మలు. అలాంటివన్నీ కర్మలుగా మనల్ని బంధిస్తాయి. అలాగే మన కోసం మనం చేసుకునే పనులు, ఇంద్రియ సుఖాల కోసము లేదా కీర్తి ప్రతిష్టల కోసం, ఇవన్నీ చేసే పనులన్నీ కూడా కర్మలు అవుతాయి. అలా కాకుండా హోల్ వరల్డ్ మొత్తం సమాజ శ్రేయస్సు కోసం పనులు కర్మయోగం అవుతాయి. అసలు ఇక్కడ ఇంకోటి ఆలోచిస్తే, అసలు కర్మలోనే ప్రతిఫలం దాగి ఉంది. మరి ప్రత్యేకంగా ఆశించడం ఎందుకు అనే ప్రశ్న వేసుకున్నామంటే, మనము కర్మను మనస్ఫూర్తిగా చేయగలుగుతాం, ఫలితం పైన దృష్టి పెట్టం. అలాగే నేను ఈ పని చేయక తప్పదు అని ఎవరైనా అన్నారంటే అర్థం అతను కర్మబంధనాల్లో చిక్కుకున్నాడని, కర్మను పెంచుకుంటున్నాడని అర్థం. శ్రీ శారదాదేవి కర్మయోగి ఎలా అయ్యారు అని ఆలోచిస్తే, ఆమె ఇతరుల కష్టాలను, దుఃఖాలను కూడా తనవిగా ఫీల్ అయ్యేవాడు. ఉదాహరణకి ఆ సన్యాసి శిష్యుడు సరుకుల్ని తీసుకొచ్చి కూలీని పెట్టుకోకుండా తనే మోసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత శారదాదేవి అక్కడ వంగుతూ బరువును మోస్తున్నట్లుగా ఫీల్ అవడం ఆయన చూశారు. అలాగే ఎన్నో విషయాల్లో, అంటే శీలవంతులు, విద్యావంతులు, గొప్ప, బీద, ధనిక, దొంగ, వేశ్య, విదేశీయులు, ఆఖరికి పశుపక్షాదులు కూడా వాళ్ళ సుఖాలను, వాళ్ళ దుఃఖాలను ఆమె ముందుగానే కనిపెట్టి నిస్వార్థంగా వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ అందించగలిగారు. శ్రీ శారదాదేవి ఆచరించి చూపిన మనందరికీ కర్మయోగము ఆమె ఇచ్చిన సందేశం ఏంటంటే, ప్రతి పని భగవదారాధనగా చేయటం. అలాగే ఇతరులకు సేవ చేయటం అనేది ముందుగా మన ఇంటితో మొదలుపెట్టి, తర్వాత మన సోషల్ సర్కిల్, తర్వాత నీడీ కమ్యూనిటీని ప్రారంభించి దీనిని మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా కర్మయోగాన్ని అనుసరించడానికి మార్గం సులభమవుతుందని చెప్పుకోవచ్చు.